సార్ నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. అవును. సో ఎట్లా ఉంది సార్ వ్యవసాయ రంగాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాలు దాటిపోయింది. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఎట్లా ఉందండి? ఇప్పుడు రైతుల పరిస్థితి గతంలో చూస్తే చాలా ఘోరమైన పరిస్థితే ఉండే. ఎందుకంటే రైతుల గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులతోని సతమతం అయ్యిండ్రు. మరి వచ్చే కొత్త సీజన్ ఉన్నది కనుక ఇప్పుడు దేవుడు కరుణించి మంచిగా వర్షాలు పడితే బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాం. సార్ మరి ఇప్పుడు ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా ఎంపీ ఎలక్షన్స్ హడావిడి మొదలైంది. మొన్ననేమో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. మీ పరిగి నుండి కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ నుండి గెలవడం జరిగింది. అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో మరి ఇక్కడ నుండి ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నట్టు 3 పార్టీలలో? ఇప్పుడు మాకు ఇంతకుముందు మాకు రామ్మోహన్ రెడ్డి సార్ గారు మాకు మా ప్రాంతంలో కనివిని ఎరగనటువంటి 25,000 మెజార్టీతోని గెలవడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే మా సార్ని ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేని చేయాలి అనే ఉద్దేశంతో తహతలాడుతుండ్రు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలి అనే పట్టుదలతో ఈ చిన్న స్థాయి మామూలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి మాకు. సో మరి ఇక్కడ ఏదైతే చేవెళ్ళ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి గారు కానివ్వండి, అటు బీఆర్ఎస్ నుండి జ్ఞానేశ్వర్ గారు కానివ్వండి, ఇటు బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కానివ్వండి. సో ఎట్లా ఉండబోతుంది అంటే వీళ్ళు ముగ్గురు మధ్యలో ఫైట్ ఎట్లా ఉండబోతుంది? ఎవరికి ఉంటుంది విజయం? ఇప్పుడు విజయం అనేది కాంగ్రెస్ పార్టీకి రంజిత్ రెడ్డి గారికే ఉంటుంది. ఇప్పుడు గతంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు మా దగ్గర అనేక రెండు పర్యాయాలు దోఖ చేశాడు ఇక్కడ ఓటర్లను. ఆ సామాజిక వర్గంలో ఏదైతే బీసీ వర్గం ఏదైతే ఉండనో ఆ బీసీ వర్గానికి తీరనటువంటి లోటు చేసిపోయింది ఆయన. ఆయన మీద ప్రజలకు ఎలాంటి నమ్మకం లేదు, ఆయనకు ఓటు వేసే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా మాకేందంటే ఈ విశ్వేశ్వర రెడ్డి గారి మధ్యలో మా రంజిత్ రెడ్డి గారి మధ్యలోనే పోటీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా రంజిత్ రెడ్డి గారే అఖండ విజయంతో గెలుస్తారనే ఆశ మాకు అందరికీ ఈ ప్రాంతంలో ఉన్నది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా. మరి మీ గ్రామ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు మరి? అంటే నార్మల్గా ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ స్టేట్లో ఉంది, అటు సెంట్రల్ ఏమో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మరి ఎవరిని చూజ్ చేసుకుంటా ఉంటున్నారు? అదే సార్ మేము చెప్తున్నాం కదా, మాకు వచ్చేది ఏంటంటే కింది నుంచి మీ స్థాయి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మా ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి చిరస్థాయిగా మాకు అధికారం లేక కూడా 30 సంవత్సరాలు అవుతుంది మా ప్రాంతం, మన తెలంగాణలో కానీ స్టేట్లో. రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత మాకు అధికారం లేదు. అప్పటి నుంచి ఏంటంటే మా ప్రాంతంలో చాలా అభివృద్ధి పనులు జరగబోయేటి కుంటుపడిపోయినాయి. గతంలో కమతం రామరెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి పనులు అవి కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అంతకుముందు ఏఐసిసి జనరల్ సెక్రటరీ మల్లు అనంతరాములు గారు ఈ ప్రాంతాన్ని నుండి నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీలో ఉండగా అతను ఈ ప్రాంతం అభివృద్ధి గురించి అనేకమైనటువంటి ఆశయాలతో ఉండే ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్ట్ తీసుకురావాలనేది సార్కు అది ఒక ఆయననే మా ప్రాంతంలో ఒక ప్రజల్లో చిరకాల కోరిక అది ఉన్నది. దాన్నే అదుపులోకి తీసుకొని మా సారు రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దాని గురించి ఏది రైల్వే గురించి ఈ ఆశయం నెరవేర్చాలనే పట్టుదలతో కంకణం కట్టుకొని దీన్ని తన హృదయంలో పెట్టుకొని ఇది మల్లికార్జున ఖార్గే గారితో కూడా అప్పుడు గతంలో పర్మిషన్ కేంద్రం నుంచి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇట్టి పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ పనులు ఏవైతే పూర్తి కావాలనో అవి మరి పూర్తి చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. దానికి ఏమింది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెయ్యాలి. మా తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎన్ని రావచ్చు మరి కాంగ్రెస్? తప్పకుండా వస్తాయి సార్. 15 రావాలి అనుకుంటున్నాం మేము. 15 రావాలి, 17 ఆశ పెట్టుకున్నాం కానీ 15 లేకపోయినా 15 అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.